అయినటువంటి పార్క్ని అనకాపల్లి పట్టణ ప్రజలకి ఏదైతే విశాఖపట్నం స్మార్ట్ సిటీ అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నామో విశాఖపట్నానికి దీటుగా ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 72 లక్షల రూపాయలు వెచ్చించి అంటే ఇది మల్టీపర్పస్ పిల్లలకి అలాగే యువతకి అలాగే సీనియర్ సిటిజన్స్కి 4 పార్ట్స్గా దీన్ని మూడు పార్ట్స్గా దీన్ని విభజించి దీంతోపాటు ఒక యాంఫీ థియేటర్ కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్ ఏదైనా చేయడానికి కూడా కనీసం 100-150 మందితో చేసుకునేటువంటి దానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మినీ యాంఫీ థియేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే విశాఖపట్నంలో కూడా బహుశా నాకు తెలిసి ఇంత స్టాండర్డ్స్తో విశాఖపట్నం నగరంలో కూడా కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి పార్కులు ఉండొచ్చు తప్ప గతంలో ఉన్నటువంటి ఏ పార్క్ కూడా ఈ స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా అనకాపల్లి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్గా అభివృద్ధి చెందిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్గా ఇది అవతరించిన తర్వాత అనకాపల్లి పట్టణానికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి ఉండేటువంటి హంగులన్నీ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధాన రహదారి కానివ్వండి, అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి రోడ్స్ కానివ్వండి, వాటి ఫేస్ లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కానీ లేదా వాటిని ఎక్స్పాన్షన్ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఈరోజు ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే జలగలమదం జంక్షన్ దగ్గర నుంచి అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి దాదాపు 2.5 కోట్ల రూపాయలు పెట్టి నూతనంగా నిర్మించినటువంటి రహదారిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మోడర్న్ లైటింగ్ కానీ లేదా పట్టణంలో కావాల్సినటువంటి ఇటువంటి పార్క్స్ కానీ, దాంతోపాటు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో దాన్ని కూడా గ్యాస్ బేస్డ్ బరియల్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా విశాఖపట్నం మొత్తం జోన్స్లో కేవలం 2 జోన్స్లోనే, ఒకటి భీమిలి, రెండోది అనకాపల్లిలో మాత్రమే దీన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా గతంలో చెప్పినటువంటి విధంగా అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దాలనేటువంటి నినాదంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నామో వాటన్నిటి కూడా ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా తప్పకుండా చూడాలి. కొంతమంది నిన్న మొన్న చూసాం సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుందని నా తాలూకు సలహా. అవన్నీ వచ్చి అది కూడా మీరే ప్రజలకి మాకు స్టార్ క్యాంపెయినర్స్గా చూపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.